పృథ్వీ. ఏం చేస్తున్నారు బ్రదర్? ఇప్పుడే అన్న డిగ్రీ బీబీఏ కంప్లీట్ అయిపోయింది. బ్రదర్ అంటే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు. ఈరోజు యువత మొత్తం ఆయన ఆదర్శంగా తీసుకుంటున్నారని చెప్పి అంటున్నారు. దాదాపు యువత కోసం ఆయన ఎన్నో లక్షల ఉద్యోగాలు ఇచ్చాము, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలు అని చెప్పి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఏం చెప్తారు? ఎక్కడన్నా అసలు ఉద్యోగాలు అంటే అసలు ఏదే కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి బీటెక్ చదువుకున్న వాళ్ళకేమో 5,000 రూపాయల ఉద్యోగాలు. అదే ఉద్యోగాలు అంటే అసలు నమ్మడానికి కూడా కాంది కదా. మరి 5,000కి అంత లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న అంత కష్టపడి అన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు అంటే కొంచెం మంచిగా వాళ్ళు కోరుకునేది కూడా ఎంత వస్తే మా ఫ్యామిలీ కూడా ఎంత బాగుండిద్ది, మాది కూడా ఇంత డెవలప్ అయిద్ది అని వాళ్ళకి ఉండిద్ది. కాకపోతే ఎక్కడ ఇస్తున్నారన్న ఉద్యోగాలు ఏమి ఇవ్వట్లేదు. ఏమన్నంటే వాలంటీర్ ఉద్యోగాలు అంట. అది అసలు ఉద్యోగాలు కూడా అనుకొని ఎవరు అనరు. అన్ని లక్షలు ఖర్చు పెట్టి వాలంటీర్ అంటే ఎవరు చేస్తారన్న? బయట ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు ఎక్కడ డెవలప్ అవుతున్నాయో అన్న? ఎవరికి లేదు. ఉద్యోగాలు అంటే అక్కడ అసలు ఎవరి దగ్గర లేవు, రాబోయి. అంటే ఈరోజు ఎలా ఉంది బ్రదర్ డెవలప్మెంట్ అనేది? దాదాపు 13 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం, గ్లోబల్ సమ్మిట్లు పెట్టామని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? అన్ని కోట్లు ఖర్చు పెట్టి అన్ని తెస్తున్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా డెవలప్మెంట్ కనిపించాలి కన్నా. డెవలప్మెంట్ యాడ్ కనిపిస్తుంది. ఉద్యోగాలు మరి యువత అంతా ఖాళీగా ఉంటున్నారు. దేనికుంటున్నారు? ఉద్యోగాలు ఉంటే వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారు కదా. మరి వెళ్ళినప్పుడు వాళ్ళంతా యువత ఖాళీగా ఉంటున్నారు. మరి ఉద్యోగాలు ఎవరికి కనిపించట్లేదు. మరి ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు అయితే నేను ఎప్పుడు చూడలేదు. అవి రావని కూడా అనుకుంటున్నాను. ఈరోజు డ్రగ్స్ అనేవి కూడా కలకలం రేపుతుంది. దాదాపు రాష్ట్రంలో 1000 కేజీలు డ్రగ్స్ అనేవి పట్టుబడుతున్న పరిస్థితులు. ఎలా అనిపిస్తుంది బ్రదర్? డ్రగ్స్ అంటే నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఎడిక్ట్ అయిపోయి ఈజీగా దొరికేస్తుంది అందరికీ. ఎక్కడికి వెళ్ళినా ఈజీగా దొరికేస్తున్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ అంతే లీగల్ అయిపోతుంది కనిపించకుండా. చాలా అంటే చాలా వెనక్కి వెళ్ళిపోతున్నారు స్టూడెంట్స్ ఆ డ్రగ్స్ వల్ల. మత్తులోకి చదువు పక్కన పెట్టేస్తున్నారు. దానివల్ల బయట చాలా పెరిగిపోతున్నాయి. ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా పెరిగిపోతున్నాయి బయట. బ్రదర్ అంటే ఈరోజు నా రాష్ట్రంలో మొత్తం మీద కూడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం గమనించారు అసలు? ఇది నా ఫస్ట్ ఓట్ అన్న టీడీపీకి. ఈసారి ఫస్ట్ టైం నేను టీడీపీకి ఎందుకు వేద్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ కొంచెం మంచి జరిగిద్ది యువతకు కూడా అని మా నమ్మకం. అంటే ఫస్ట్ ఓట్ అనేది అనిపిస్తుంది కదా. ఫస్ట్ ఎలాంటి హామీలు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు ఎందుకు అనుకుంటున్నారు? మీరు ఏం చెప్తారు? నా సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఖాళీగా ఉన్న యువతకి మళ్ళీ 4,000 నెల కొన్ని రోజులు కలవు. అంటే ఇప్పటికే రాజధాని విషయం కూడా తీసుకుందాం. ఈ రోజు నా రాజధాని 3 రాజధానులు అంటూ కూడా మాట్లాడారు ఇన్నాళ్ళ నుంచి కూడా. ఎలా అనిపిస్తుంది అసలు? ఏం చెప్తారు? నా రాజధాని అంటే ఈ మధ్య వైజాగ్లో న్యూస్ ఒకటి సెన్సేషన్ అవుతుంది. అంటే ఏదో వేరే కంట్రీస్తో ఒప్పందాలు పెట్టుకొని వైజాగ్ పోర్టు ద్వారా డ్రగ్స్ తేవడం మన ఆంధ్రప్రదేశ్లోకి కానీ ఇలా రాజధాని చేసింది డ్రగ్స్ తెచ్చుకోవటానిక లేకపోతే డెవలప్ చేయడానికి అర్థం కావట్లేదు. మంచి రాజధాని ఉంటే చాలా జరుగుతాయి, ఇక డెవలప్మెంట్ ఉండిద్ది. ఆల్రెడీ డెవలప్ అయిపోయిన దాన్ని రాజధాని చేస్తే ఏంటన్న ఉపయోగం? చేయని దాన్ని డెవలప్ లేని దాన్ని చేస్తే దాని పక్కన ఊళ్ళు కానీ గ్రామాలు కానీ ఇవన్నీ డెవలప్ అవుతాయి. డెవలప్ అవ్వంది చేస్తే ఉపయోగం అని నేను అంటాను. అంటే ఈరోజు నారా లోకేష్ గారిని మీరు చూస్తున్నారు కదా, ఎలా అనిపించింది? మా యూత్కి చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్ అన్న. చాలా అంటే చాలా అన్నిట్లో యాక్టివ్గా ఉండి ప్రతి విషయం స్టూడెంట్స్కి ఏమన్నా కష్టాలు వస్తే చూసి వాళ్ళందరూ కష్టాలు చూసి చేద్దామనే చూస్తున్నారు. నేను ఫస్ట్లో నారా లోకేష్ గారికి మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మంగళగిరిలో, వాళ్ళందరినీ నేనే ఇన్స్పైర్ చేసి టీడీపీకి వేయండి, ఇలా చేస్తే మీకు ఇన్ని వస్తాయి ఉద్యోగాలు అని చెప్పాను. బ్రో అంటే ఈరోజు సిద్ధం అంటూ సవాల్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. బస్సు యాత్రలు చేస్తున్నారు, ప్రజల మనిషిని నేను ప్రజల్లోనే ఉంటానని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? సిద్ధం అంటే దేనికో తెలీదు. ఓడిపోవడానికి సిద్ధమేమో, అదేం లేదన్న లైట్ అది సిద్ధం అంటే. అసలు మేము నమ్మం, ఏదో సినిమా కొటేషన్లో పెట్టినట్టు ఉంది. అయితే సిద్ధం అనవసరమైన ఖర్చు. అదేదో ప్రజలకు ఇచ్చిన సిద్ధానికి పెట్టే అంత ఖర్చు వాళ్ళైనా బాగుపడతారుగా. అనవసరంగా నన్ను కోట్లు పెట్టి బ్యానర్లు పెట్టేసేసి ఎవరు వస్తారు? వేస్ట్ అయ్యాను, వేస్ట్ సిద్ధం. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఏంటి అసలు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నా నేను కూడా, కొంచెం ఇష్టమే ఆయన వస్తే ఆయన అసలు పదవిలో లేనప్పుడే అన్నీ చేస్తున్నారు ప్రజలకి. ప్రతి కష్టం తెలుసుకొని ఇంటికి వెళ్ళి ఆయన సొంత డబ్బులు తీసి అలా ఇస్తున్నారుగా. ఆయన రావాలి పదవిలో. అంటే ఎలా ఉంటుంది అంటారు ఈసారి ఎన్నికలు అనేది? సార్ కన్ఫామ్గా టీడీపీ అన్న.
ఎట్టి పరిస్థితుల్లో మీరు కూడా అందరూ చూసిన వాళ్ళందరూ టీడీపీకి ఓటేయండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకే.